వెల్కమ్ టు కేబీఆర్ థింక్ ట్యాంక్. మంచి హాస్పిటల్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఎన్ఎండిసి అపోలో సెంటర్ హాస్పిటల్ నుంచి డాక్టర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, వార్డ్ అటెండెంట్ పోస్టులకు భారీ నియామకాలు జరుగుతున్నాయండి. ఈ ఉద్యోగాలు ఛత్తీస్గఢ్లోని బచేలి, కిరణ్దూల్, జగదల్పూర్ ప్రాంతాల్లో ఉంటాయి. తర్వాత 10th నుంచి ఇంటర్, ఎంబీబీఎస్, ఎండి పోస్ట్ బట్టి ఉంటుంది. శాలరీ కూడా చాలా బాగుంటుంది. స్టాఫ్ నర్స్‌కి 37,000 అనుకోవచ్చు. డాక్టర్‌కు లక్షల్లో ప్యాకేజ్ ఉన్నాయి. అటెండెంట్ పోస్ట్ కూడా మంచి 34,000 వస్తుంది. 20,000-30,000 మధ్యలో శాలరీస్ వస్తాయి. ఇదన్నీ వాల్కన్ ఇంటర్వ్యూ అన్నట్టు. ఇంటర్వ్యూతోనే మనకు ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ ఇంటర్వ్యూతోనే మనకి ఈ పోస్టులు అనేది భర్తీ చేస్తున్నారు. సో మీరు ఇప్పుడు చూసుకుంటే ఏవైతే పైన పోస్టులు ఉన్నాయో 1-6 వరకు ఇవన్నీ డాక్టర్ పోస్టులు. వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎండి కానీ, డిఎన్బి కానీ విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అవి రెగ్యులర్ పోస్టులు. అదేవిధంగా మనకు స్టాఫ్ నర్స్ ఏదైతే ఉందో మేల్ స్టాఫ్ నర్స్, ఫీమేల్ స్టాఫ్ నర్స్ కాదండి, మేల్ స్టాఫ్ నర్స్, వాటికి కూడా మంచి ప్యాకేజ్ ఉన్నాయి. 35,000 వరకు శాలరీస్. అసిస్టెంట్ ఫార్మసిస్ట్ ఇది 10+2 మీద ఉంటుందండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో డిప్లొమా ఉన్న వాళ్ళకి. అదే లేకుండా ఫార్మసీ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఫార్మసీ క్వాలిఫికేషన్ కూడా ఇస్తారు. ఎక్స్పీరియన్స్ 3 years కూడా అడుగుతున్నారండి. బట్ కొంచెం మీరు చూసుకొని అప్లికేషన్ చూడండి. ఇవి కూడా రెగ్యులర్ పోస్టే కాకుండా టెంపరరీ విధంగా చేయొచ్చు, రెగ్యులర్ కూడా చేయొచ్చు అన్నట్టు. అదేవిధంగా డ్రెస్సర్ కావాల్సిన ఎక్స్పీరియన్స్ 2 years అడిగారు. ఏదైనా హాస్పిటల్లో మీరు డ్రెస్సర్గా చేసి ఉంటే మల్టీ స్పెషలిస్ట్లో హాస్పిటల్లో వాటికి కావాల్సినవి మేము కూడా దానికి మంచి శాలరీ ప్యాకేజ్ ఉంది. 27,000, 30,000 అప్రాక్సిమేట్లీ 25,000 వరకు రావచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఫీమేల్ వార్డ్ అటెండెంట్, మేల్ వార్డ్ అటెండెంట్కి 24,000, 25,000 వేసుకోండి. మంచి శాలరీస్ కూడా అవైలబుల్గా ఉండడానికి అక్కడ మనకు కావాల్సిన క్వార్టర్స్ కానీ మరి ఉండడానికి ఫెసిలిటీ కూడా అక్కడ ఎన్ఎండిసి అపోలో సెంటర్ నుంచి వాళ్ళు రిక్రూట్మెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ట్రైనింగ్ చూసుకుంటే డాక్టర్కు ఒక ట్రైనింగ్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి మంచి ఫెసిలిటీ ఏంటంటే ఏదైతే మన దూరం నుంచి వస్తారో వాళ్ళకు అలవెన్స్ కూడా ఇస్తున్నారండి. మంచిగా ఆపర్చునిటీ వాడుకోండి. తెలుగు మనకు ఎక్కడ ఎవరున్నా కానీ వాళ్ళకి కావాల్సిన థర్డ్ ఏసీ మనకు ఉండడానికి అంటే ట్రైన్ ఫెసిలిటీ కూడా కానీ, బస్కి వెళ్తే మీరు బస్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. ఏవైతే పారామెడికల్ పోస్ట్ కానీ, డాక్టర్ పోస్ట్ కానీ, స్టాఫ్ నర్స్ పోస్టు. ఇంకోటి మనకు మంచిగా చూసుకుంటే వీటికి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మేల్ స్టాఫ్ నర్స్కి కానీ, అసిస్టెంట్ ఫార్మసిస్ట్కి అవి 15వ తారీఖు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది ఎక్కడో కాదు, ఎన్ఎండిసి ఆఫీస్ జీఈసీ అన్నట్టు. ఇది రాయ్పూర్లో నుండి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. సో మీరు అక్కడ వచ్చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రెస్సర్, ఫీమేల్ అటెండెంట్, వార్డ్ అటెండెంట్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవి 16వ తారీఖు ఉన్నాయండి. డాక్టర్స్ వల్లి మాత్రమే 17వ తారీఖు చేశారనండి. సో వీటి మంచి ఆపర్చునిటీ, మంచి మనకు ఒక సెటిల్మెంట్కి మంచి సెట్ అవ్వడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇది వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చారు. మీకు స్పెషల్ కావాలంటే వీటికి కావాల్సిన ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. సో మంచి ఫెసిలిటీ అని మీరు మంచిగా ఆపర్చునిటీ